బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. వంటలు మాత్రమే కాదు, అంతకు మించి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. మీరెంత బాగున్నారని అనుకుంటూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ చిన్న వ్లాగ్ అండి. ఏంటి అంటే కనుక నేను ఒక చిన్న ప్రయోగం అయితే చేశాను. సక్సెస్ కాలేదులేండి, ఫెయిల్ అయిపోయాను. సో అది అనమాట ఇవాళ వీడియో. చూడండి. మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్గా ఏంటంటే నిన్న సండే అనమాట, ఇవాళ మండే. సండే తర్వాత మండేనే కదా వచ్చేది అని అనుకుంటారేమో. అలా కాదు, సండే అంటే ఒక స్పెషల్ డే అనమాట ఆ రోజు ఎవరికైనా. ఎందుకంటే హాలిడే ప్లస్ ఏంటంటే డే వీక్ మొత్తం వీక్ అంతా కష్టపడతారు, సండే రోజు రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వీక్ అంతా ఒక కూరగాయలు తింటాము. సండే అనగానే నాన్ వెజ్ స్పెషల్స్ ఆ రోజు. సో చిన్నపిల్లలకి అయితే సండే అంటే చికెన్ డే అంటారు చిన్నపిల్లలు. చాలా వరకు సండే అని చెప్పి సండే ఏం డే అమ్మాయి అలా అంటారు. సండే అన్న అంటే సండే అంటే ఏంటి అంటారు. చికెన్ డే అంటే బాగా అర్థమవుతుంది. ఓహో చికెన్ డే అంటే ఆ రోజు చికెన్ తెచ్చుకుంటాం, హాలిడే అనమాట అంటారు. చాలా నేను కూడా చిన్నప్పుడు అంతే, చికెన్ తీసుకొస్తారు, ఫిష్ తీసుకొస్తారు, ఏదో ఒకటి వండుతారు అనమాట. సండే అంటే హాలిడే ఆ రోజు అని ఒక నాకు కూడా మైండ్లో అలా ఉండేది. సో మా చిన్నప్పుడు బాగా ఏంటంటే ఊర్లలో వీధుల్లో సంతలు జరిగేవి అనమాట. సంత ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రోజు సంత ఉంటుంది. మంగళవారం, సోమవారం, బుధవారం, గురు, శుక్ర, శని అట్లా ఆదివారం కూడా సంత ఉంటుంది. ఆ సంత రోజున ఈ నాన్ వెజ్ దుకాణాలు కూడా పెట్టేవాళ్ళు, తెచ్చుకుంటారు. ఎక్కువగా ఏంటంటే చేపలు, రొయ్యలు, చికెనే తినేది చాలామంది. మటన్ చాలా తక్కువ అండి. చిన్నప్పుడు చాలా తక్కువ, ఇప్పుడంటే కొంచెం పెరిగింది. కానీ నా చిన్నప్పుడు అసలు మటన్ అనే దానికంటే కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో చికెన్ లేదా ఫిష్ లేదా ప్రాన్స్ ఇంతే. సో చికెన్ అంటే చక్కగా తెచ్చుకుంటాం, వాష్ చేసేసుకుంటాం, వండేసుకుంటాం. ప్రాన్స్ కూడా అంతే, క్లీన్ చేయించుకుంటాము, తెచ్చుకుంటాం, వండుకుంటాం, మళ్ళీ మనం క్లీన్ చేసుకుంటాం. కానీ ఫిష్ అనేసరికి ఏంటంటే చాలా అంటే ఫిష్ తెచ్చుకోవాలి అన్నా, ఫిష్ కర్రీ చెయ్యాలి అన్నా చాలా పెద్ద సమస్యగా ఉంటుంది అది. ఎందుకంటే చేపను తెచ్చుకుని చేయడం అనేది అందరికీ రాదు. అది చాలా వరకు రాదు. చేపను చేసుకోవడం అక్కడే చేపిచ్చేస్తారనమాట, అక్కడే క్లీన్ చేపిచ్చేస్తారు వాళ్ళ చేతే. వాళ్ళు ఏమంత సరిగ్గా ఏం చేయరు, జస్ట్ పొలుసు తీస్తారు. ఆ పొలుసు కూడా ఉండిపోతుంది, తర్వాత కట్ చేసేస్తారు. దాన్ని కట్ చేసేసి మనకి ఇచ్చేస్తారు. కట్ చేస్తారు కానీ అది తోమడం కూడా ఉండదు అసలు. యాక్చువల్గా చేపను అంటే చక్కగా క్లీన్ చేసి ఆ పొలుసు మొత్తం తీసేసి ఒక గరుకు రాయి మీద వేసి చక్కగా తోమాలి. ఆ స్కిన్ అనేది వైట్ కలర్లో రావాలి, అది ప్రాసెస్. కానీ మనం షాప్స్ దగ్గర మార్కెట్లో చేపించుకుంటే వాళ్ళు అలా చేయరు కదా. సో మనం మళ్ళీ ఆ విధంగా వాళ్ళతో చేపించుకుని మళ్ళీ మనం తెచ్చుకొని మనం ఇంటి దగ్గర మళ్ళీ ఒక రాయి ఏదైనా చూసుకొని మళ్ళీ తోముకోవాలి అది. ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేసిందని తెచ్చేసుకుని మనం వండుకున్నాం అనుకోండి, అస్సలు తినలేము. కర్రీ టేస్ట్ రాదు, నీచు వాసన వస్తుంది, అసలు తినలేము, బాగుండదు. పులుసు కూడా ఉంటుందండి. చాలామంది అదే ప్రాబ్లం అనమాట. మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ చేసి అది వాళ్ళ చేతితో ఆల్రెడీ నలిగిపోయి ఉంటుంది, మళ్ళీ మనం చేసి చేసి మళ్ళీ మనం తోమేసరికి మన చేతిలో నలిగిపోతుంది. ఇంకా ఏంటంటే కూర చేసిన తర్వాత అసలు గరిటికి ముక్కగా రాదన్నమాట, ముక్కలైపోతుంది. సో దానివల్ల చేపను తెచ్చుకోవడం అంటే చాలా ఒక పెద్ద సమస్యగా. అసలు చేప జోలికి ఎవరు వెళ్ళరనమాట, ఎక్కువ చికెన్, ప్రాన్స్ ఇంతే. సో నేను కూడా ఏంటంటే నాకు కూడా అనిపించింది అలాగా వాళ్ళ దగ్గర చేయించుకోవడం, మనం ఇంటికి తెచ్చుకోవడం, మనం చేయడం, మళ్ళీ అది అసలు మెత్తగా అయిపోవడం, టేస్ట్ లేకపోవడం, ముక్క గరిటికి రాకపోవడం, ఇవన్నీ ఇబ్బందులు, చాలా ఇబ్బందులు. చక్కగా మంచిగా వండుకోవాలి అంటే ఏం చేయాలి? మంచిగా చేప కూడా చక్కగా ఉండాలి, ముక్క కూడా గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి? చేపని మనమే తెచ్చుకొని మనమే క్లీన్ చేసుకోవాలి. కానీ రాదు కదా. సో అదనమాట. నేను అలా అనుకుని మా అక్కళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 3 kgs చేపనైతే తీసుకొచ్చారు. అప్పుడు నేనేం చేశానంటే నేర్చుకుందాము, అసలు దీంతో ట్రై చేద్దాము, వస్తుందో రాదో. ఒకవేళ బాగానే కుదిరితే కనుక ఇంకా ఎప్పుడైనా కానీ చేప తెచ్చుకున్నప్పుడు తెచ్చేసుకుని ఇలానే చేసేసుకోవచ్చు నేనే అనే ఉద్దేశంతో ట్రై చేశాను. బట్ రాలేదనమాట. ఎందుకంటే స్టార్టింగ్ మనం చిన్న చిన్న వాటితో చేయాలి కదా. నేను పెద్ద ఫిష్తో ప్రయత్నం చేసేసరికి ఫెయిల్ అయిపోయాను అనమాట. సరిగ్గా రాలేదు. ఇక మా అక్కకి ఇచ్చేసాను, మా అక్కే చేసింది. అసలు ప్రొసీజర్ ఏంటి అంటే చేప చేయడం అంటే ఏదో కట్ చేసేయడం కాదు, పట్టుకోవడం. ఆ టెక్నిక్స్ కూడా ఉంటాయి, పట్టుకోవడం, దాన్ని తోమడం. అదే వీడియో అనమాట ఇవాళ వీడియో. చూడండి, ఓకేనా? అదిగోండి నేనేనమాట ట్రై చేస్తున్నా.
అసలు అది పట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది. 3 కేజెస్ కదా! వెయిట్ ఎక్కువుంది. చేతుల్లో జారిపోతుందనమాట. పక్కన బూడిద పెట్టుకున్నామండి. నేను అంతకుముందు వీడియోలో మీకు చూపిచ్చా. బూడిద అంటే ఏంటంటే పేడతోటి పిడకలు చేసుకొని, ఎండబెట్టి పొయ్యిలో పెట్టి కాలుస్తాం గదా! అదన్నమాట బూడిద. అదేంటంటే చేసేటప్పుడు చాప జారిపోతూ ఉంటదనమాట. మన చేతిలోంచి జారిపోద్ది. కాస్త జిగురు జిగురు ఉంటుంది. మన చేతులకి ఆ బూడిద రాసుకొని పట్టుకుంటే చాపని అది ఆ జిగురు అనేది ఉండదనమాట. మన చేతులకి అతుక్కోదు, జారదు. అది టెక్నిక్ అనమాట. ఏదో ఒకటి ఉండాలి చేతికి రాసుకోవడానికి ఇసక గానీ, లేకపోతే అది అట్లా బూడిద గానీ. అసలు చేతికి అమరట్లేదది. ఇంక నేనెలా చేయగలుగుతాను? ట్రై చేద్దాం ఏదో ఒక రకంగా అన్నట్టు చేస్తున్నా. చూసారా అలా కత్తిపీటకి అట్లా గీకాలనమాట. గీకితే ఆ పులుసు కింద పడుతుంది చూసారా మీరు? పులుసనమాట. పులుసంటారు దాన్ని. ఇక మా అక్కకిచ్చేసా. నా వల్ల కాక అదసలు నలిగిపోతుందనమాట నా చేతుల్లో. చూసారా? ఇంక మంచిగా ట్రైనింగ్ ఉన్న వాళ్ళైతే చేసే విధానం అలాగా. చూడండి ఎంత ఫాస్ట్‌గా చక్కగా చేతికి చూడండి. బూడిద అంటించుకుంది చేతికి, పట్టుకుంది గట్టిగా. ఆ పట్టుకునే విధానం కూడా చూసారా? శంకు అంటే దాని మూతి దగ్గర, ఫేస్ దగ్గర శంకు ఉంటది కదా! శంకు పట్టుకుందనమాట. పట్టుకొని తోక పట్టుకొని చేసేసింది. తోకలు కట్ చేసేసింది. ఇక ఇప్పుడు తోముతుందనమాట. మనం అట్లా గీకేసిన తర్వాత కత్తిపీటకి తర్వాత తోమాలి. తోమితే అలా వైట్‌గా వచ్చిద్ది. ఇక ఇప్పుడు దాని స్టమక్‌లో ఉన్న వేస్ట్ అంతా తీయాలి గదా! ఆ తలకాయ అంతా కట్ చేసేస్తున్నాం. అది తలకాయ కట్ చేసేసాము. ఇప్పుడు దాని పొట్టలో ఉన్నదంతా తీయాలనమాట. అది చూసారా? అది జన. తెలుసా మీకు? జన. దాన్ని కూడా కర్రీ చేసుకుంటారు. సంచి మీద పెట్టాం గదా! కవర్ మీద అది. జన అంటారు దాన్ని. ఈ వైట్‌ది చూసారా ఇక్కడ కత్తిపీట దగ్గరలో ఉంది వైట్‌ది. దాని మీద కాలేసి తొక్కితే టప్ అని పేలుతదది. చిన్నప్పుడు చక్కగా ఆడుకుంటారు భలే! నేనైతే ఎప్పుడు తొక్కలేదండి. పెద్ద శబ్దం వస్తది. నాకు భయమనమాట. సో, ఇక కట్ చేసేస్తుంది. మామూలుగా రౌండ్‌గా కట్ చేయొచ్చు. కాకపోతే కష్టం అనిపిస్తుంది. అందుకే దాన్ని నిలువుగా 2 ముక్కలు చేసేసింది. మంచిగా రౌండ్‌గా కట్ చేసుకుంటే బావుంటది. కాకపోతే మన వల్ల కాదనమాట. పెద్ద చాప కదా! రౌండ్‌గా కట్ చేయలేము మనం. చేతికి అమరట్లేదు గదా! అందుకే చీలిక కింద చేసేసి ఆ విధంగా కట్ చేసేస్తుంది. ఇది గనక ఇప్పుడు మనం మార్కెట్ నుంచి వాళ్ళ చేత సగం చేపిచ్చి, మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకొని, మళ్ళీ మనం చేసుకునేసరికి అదేమవుతదంటే నలిగిపోతుందనమాట. మెత్తగా అయిపోతది. పీకుడు పీకుడు అయిపోయినట్టు అయిపోద్ది. ఏ కర్రీ చేసుకునేసరికి ముక్కలవుతది. సో, ఇలా మనం చక్కగా మనం ఇంట్లోనే ఇలా చేసేసుకుంటే మంచిగా ఉంటది. మనం ఫ్రెష్‌గా, చక్కగా, నీట్‌గా చేసుకోగలుగుతాము. స్మెల్ అనేది ఉండదు. అది కూడా నీట్‌గా అవుతది. ముక్క కూడా బావుంటది గట్టిగా ఉడుకుతున్నప్పుడు గూడా. ఉడికిన తర్వాత కూడా కూర మనకి ముక్కగా రావడానికి కూడా అవకాశం ఉంటది. చూసారు కదా! ఇదనమాట క్లీనింగ్ ప్రాసెస్. నచ్చిందా మీకు? నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.